వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యోహాను సువార్త 15:19. మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మును లోకంలో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. మరొకసారి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఈ మాటల్లో నుండి చివరి రోజుల్లో ఆయన 12 మంది శిష్యులను హెచ్చరిస్తూ, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజుల్లో మనల్ని కూడా హెచ్చరిస్తుండగా 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, బిలాంగింగ్, సంబంధించిన, చెందిన వారము. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనము క్రీస్తుకు చెందిన వారం తప్ప మనము లోకానికి చెందిన వారం కాదు అన్న విషయాన్ని ఈ వచనంలో నుండి మనము ప్రస్ఫుటంగా స్పష్టంగా తెలుసుకోవాలి. మనము లోకస్తుల్లాగా లోక సంబంధులుగా ఉంటే క్రీస్తుకి మనకి సంబంధము లేదు. కానీ మనము లోక సంబంధులం కాదు, క్రీస్తు సంబంధులమే అన్న సత్యాన్ని ఈ వచనములో 3-4 పర్యాయాలు పదే పదే ఆ మాట మనకి జ్ఞాపకం వస్తూ ఉంది. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ బౌండరీ, హద్దు, సరిహద్దు. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకునటానికి దేవుడు కొన్ని బౌండరీస్ని పెట్టాడు. అవి మన ఆధ్యాత్మిక నైతిక జీవితాన్ని నాశనం అవ్వకుండా కాపాడటానికి అవకాశం ఉంది. ఉదాహరణకి నది కానీ సముద్రము కానీ పొంగకుండా దేవుడు చుట్టూ సరిహద్దుని ఒక ఇసుక మేటలాగా ఉంచాడు. ఒకవేళ సరిహద్దులు చెరిపివేస్తే ఆ నీళ్లు ఆ సరిహద్దులు దాటి ఊర్లోకి రావడానికి అవకాశం ఉంది, రోడ్ల మీద రావడానికి అవకాశం ఉంది. తుఫాన్లు, సునామీలు వచ్చినప్పుడు, సరిహద్దులు చెదిరిపోయినప్పుడు అన్ని రకాలుగా నష్టం జరుగుతూ ఉంటుంది. అలాగే మన జీవితాల్లోనికి బయట నుండి, లోకంలో నుండి లోపల రాకుండా బౌండరీస్ని ప్రభు పెట్టాడు. మనము ఈ లోకానికి చెందిన వారం కాదు, మనము దేవునికి చెందిన వారము అని మనల్ని మనం ప్రూవ్ చేసుకునటానికి ఈ సరిహద్దులు పనిచేస్తూ ఉన్నాయి. ఉదాహరణకి క్రికెట్ టీం ఆడుతున్నప్పుడు ఆ జట్టు వాళ్ళందరూ ఒక జెర్సీని, ఇండియా టీంకి చెందిన జెర్సీని వాళ్ళు ధరిస్తారు. అదేమని చెప్తుందంటే మేము పలానా దేశానికి చెందిన వారము అని చెప్తా ఉంది. మనం కూడా లోకానికి చెందిన వారం కాదు అని క్రీస్తును ధరించుకోవటం వలన లోకానికి సాక్ష్యం ఇవ్వటానికి అవకాశం ఉంది. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ బీయింగ్, ఉనికి. నేను లోకంలో నుండి మిమ్మల్ని ఏర్పరచుకుంటుని. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రభువు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే మీరు ఈ లోక సంబంధులు కారు. ప్రతివానికి పాస్పోర్ట్ ఉంటుంది. మనం ఏ దేశానికి వెళ్ళినా మన పాస్పోర్ట్ని వాళ్ళు తెరిచి చూస్తే మన ఏ దేశానికి చెందిన వారమో, ఏ దేశంలోనైనా నివసించవచ్చు. కానీ మన మాతృదేశముల గురించి, మన ఉనికి ఎక్కడా ఉంది అని చెప్పేది పాస్పోర్టు. అలాగే పరలోకపు పాస్పోర్ట్ ఏమని చెప్తుంది అని మనం ఆలోచన చేస్తే మీ ఉనికి ఈ లోకానికి సంబంధించింది కాదు, ఈ లోక సంబంధులు కారు, మీరు పరలోకము నుండి ఏర్పరచబడిన వారు అని ఆ పాస్పోర్ట్ మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఫైనల్లీ 4వ విషయం, ఇట్ ఈజ్ ఏ బ్యాటిల్, యుద్ధము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే లోకము మిమ్మును ద్వేషించును. ఒక మాటలో చెప్పాలంటే ఎవరైతే లోకము చేత ద్వేషింపబడుతున్నారో వారు క్రీస్తు సంబంధులు అని లోకం సర్టిఫికెట్ ఇస్తుంది. మనం కూడా సర్టిఫికెట్ పొందుకోవడానికి అవకాశం ఉంది. లోకం మనల్ని ద్వేషించట్లేదు, లోకం మనల్ని ప్రేమిస్తుంది అంటే దాని అర్థం మనం కూడా లోక సంబంధులమే అని గ్రహించాలి. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి లోకము నుండి మమ్మల్ని వేరుపరిచి, దూరపరిచి నీ లోకములోనికి, నీ రాజ్యంలోనికి మమ్మల్ని అంగీకరించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. God bless you.